హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మీరు నా ఫస్ట్ 2 వ్లాగ్స్ చూస్తుంటే ఇది నా ఎపిసోడ్ 3 ఆఫ్ మై డివోషనల్ సిరీస్. సో ఇవాళ మేమైతే తిరుపతి వెళ్ళామన్నమాట. అంటే అరుణాచలం నుంచి తిరుపతికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ రాగానే మేమైతే టోకెన్స్ కోసం అయితే వెళ్తున్నాం. దర్శనానికి మేము టోకెన్స్ తీసుకోలేదు. సో ఇప్పుడు తీసుకుందామని అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏమైందంటే మాకైతే టోకెన్స్ దొరకలేదు. ఇచ్చే టైం అయిపోయిందనమాట. ఒక 5 minutes ముందు వచ్చినా మాకు దొరికాయి. బట్ ఇట్స్ ఓకే, మేమైతే వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ కూడా క్లోజ్ చేశారని చెప్పేశారు. సో ఇక్కడ మేమైతే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మొత్తం చెక్ ఇన్ అయిపోయాం. టోల్ గేట్ దగ్గరికి వచ్చేసి ఒక దగ్గర కార్ పార్క్ చేసామన్నమాట. సో చేసి ఇక్కడ నేను మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే సాంబార్ రైస్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. తిరుపతి వెళ్ళి సాంబార్ రైస్ తినిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో సాంబార్ రైస్ కోసం అయితే వెళ్తున్నాం. బట్ మాకు ఎక్కడ దొరకలేదన్నమాట సాంబార్ రైస్. సో సాడ్ గైస్. సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళి ఇదేంటో కొనుక్కొని మా దగ్గర మధ్యాహ్నం రైస్ ఉంటే తినేసి మళ్ళీ ఈవినింగ్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. చూసారా, ఫైనల్లీ మాకైతే సాంబార్ రైస్ దొరికిందనమాట. సో వీఆర్ సో హ్యాపీ గైస్. కానీ కొంచెమే తిన్నాం. ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది కదా. సో అప్పుడు కొంచెమే తినేసి ఇక్కడ ఏదో లక్కీ డిప్ వేస్తున్నారంటే వెళ్ళాము. అదేంటంటే మన దర్శనమైన సుప్రభాతమైన కళ్యాణం ఏదో ఒకటి మన లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మనకి ఫ్రీ ఉంటుంది అనమాట. సో అదనమాట. మాకైతే ఇలా రిజిస్టర్ అయ్యాక ఇట్లా ఒక టోకెన్స్ ఇస్తారు. ఈవినింగ్ 5:30కి అలా మన ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది. మేమైతే ఎవరం సెలెక్ట్ అవ్వలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే టీ తాగుతున్నాం. టీ తాగేసి ఇక్కడ చూసారు ఎంత పెద్ద లైన్ ఉందో. ఏంటంటే ఈ లైన్ 100 రూపీస్ రూమ్స్ కోసం. సో మాకైతే ఒక 2 hours లైన్లో నించుంటే మాకు 100 రూపీస్ రూమ్ అయితే దొరికింది. సో మేమైతే వెళ్తున్నాం అనమాట. చూసారు ఎంత బాగుందో. సో 100 రూపీస్ రూమ్ దొరికాక మేమైతే వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళి నైట్ డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం. ఓకే ఉంది, బట్ చాలా రేట్ గైస్. 130 రూపీస్ ప్లేట్ వచ్చేసి. బట్ ఓకే, బాగానే ఉంది. మేము తినేసి ఇక్కడ మా వాళ్ళకైతే పార్సల్ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మా రూమ్ అయితే చాలా బాగుంది గైస్. 100 రూపీస్ రూమ్స్ చాలా గలీజ్గా అట్లా ఇట్లా అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎవరికన్నా తిరుపతి వెళ్ళినప్పుడు 100 రూపీస్ రూమ్స్ తీసుకోవాలనుకుంటే వితౌట్ ఎనీ డౌట్ తీసుకోండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే మాకు ఆ రోజు దర్శనం జరగలేదు. సో నెక్స్ట్ డే అనమాట దర్శనానికి అయితే రెడీ అయిపోతున్నాం. సో ఇక్కడ టిఫిన్ వస్తే అది తీసుకొని తినేసి మేమందరం అయితే వాటర్ కోసం వెళ్తున్నాం. వాటర్ అయితే చాలా కష్టం. ప్లాస్టిక్ అయితే ఎలా ఉండదు, ఓన్లీ నార్మల్ బాటిల్స్ అనమాట. సో ఇక్కడ వాటర్ ఫిల్అప్ చేసుకొని రూమ్లో పెట్టేసి మేమందరం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా దర్శనం 11, ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. సో వెళ్ళేదారిలో షాపింగ్ చేసుకుంటూ ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి దర్శనానికి ఒక 1 hour కాదండి, ఒక 45 minutes అయితే నడవడమే సరిపోయింది. సో దర్శనం చేసి ఇక్కడైతే చాలా క్యూ ఉంది. తినడానికి అయితే వచ్చాం. ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్ ఆ రోజు. ఇదైతే నెక్స్ట్ డే అనమాట గైస్. మేమైతే తిరుపతి నుంచి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేదారిలో ఇలా గుడి అయితే కనిపించింది. అదేంటంటే అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. సో అదనమాట. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. తిరుపతి వెళ్ళినా కానీ చాలా సార్లు, బట్ ఇక్కడికైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ ఏంటంటే గోవులు ఉంటాయి అన్నమాట, గోశాల అనమాట. సో ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆవులు, వాటికి మనం పూజ చేయించుకోవచ్చు. 300 రూపీస్ అనమాట టోకెన్ వచ్చేసి. ఇదే గైస్ గుడి. సో మేమైతే దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈస్ ఫర్ మై బ్లాగ్. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో నెక్స్ట్ బ్లాగ్ అయితే పెడతా. స్టే ట్యూన్. బై గైస్, ఫాలో ఫర్ మోర్.